హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ కేటీఎం షోరూమ్కి వెళ్తున్నాను. హయత్ నగర్ కేటీఎం 250 అడ్వెంచర్ రివ్యూ కోసం. టెస్ట్ రైడ్ ప్రొవైడ్ చేస్తే మంచిగా రైడ్ వేసి రివ్యూ చేద్దాం. బై ఛాన్స్ టెస్ట్ రైడ్ లేదంటే జస్ట్ ఒక వాక్ అరౌండ్ చూసి ఎట్లుంది బైక్, ఏం కొత్తగా వచ్చింది, ఏం రాలేదు, ప్రైస్ ఎంత ఉంది చూద్దాం బైక్ అయితే. అండ్ ఈ ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో ప్రీవియస్ అప్లోడ్ అయిన వీడియోస్ చూడండి ఒకసారి. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. టెస్ట్ రైడ్ అవైలబుల్ లేదంట. సో జస్ట్ బైక్లో ఏమున్నాయి కొత్తగా, 250 అడ్వెంచర్కి ఏంటి డిఫరెన్స్, అండ్ అలాగే చూసుకుంటే 390 అడ్వెంచర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి చూసుకుందాం ఈ వీడియోలో. అండ్ ముందుగా మనం బ్రేక్స్ చూసుకుంటే మనకు ఫ్రంట్లో చూసుకుంటే 320 mm డిస్క్ ఉంది. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 100/90 19 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్లో. అండ్ మనం 390 అడ్వెంచర్లో చూసుకుంటే దానికి మెర్జెలా టైర్స్ వస్తాయి కంపెనీ నుంచే. సో దీనికి 250కి MRF టైర్స్ వస్తున్నాయి. మనకు రేర్లో చూసుకుంటే 230 mm డిస్క్ ఉంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 130/80 17 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్లో 19 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి. అండ్ రేర్లో వచ్చేసి 17 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి. మనకు 2 టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్సే. అండ్ ఇందులో డ్యూయల్ ఛానల్ ABS యాజ్ స్టాండర్డ్గా వస్తుంది. అండ్ రేర్ ABS వచ్చేసి మనకు ఈ స్విచబుల్ ABSతో వస్తుంది. ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే రేర్ ABS అనేది ఆఫ్ చేయొచ్చు ఇక్కడ ఆఫ్ రోడ్లో రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ మీరు ఎగ్జాస్ట్ డిజైన్ చూడొచ్చు, రౌండ్ కాకుండా కొంచెం బక్కపల్సగా ఉంది ఎగ్జాస్ట్ ఇది. అండ్ మనకు ఒకసారి ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి LED DRLs. సో మనం కీ ఆన్ చేయగానే ఆటోమేటిక్ ఇది ఆన్ అయిపోతాయి. అండ్ బల్బ్ వచ్చేసి హాలోజన్. సో మనకు 390 అడ్వెంచర్లో ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ LED యూనిట్ ఉంటుంది. అంటే మనకు హెడ్లైట్ కూడా LED అండ్ DRLs కూడా LEDs ఉంటాయి. సో వీళ్ళు కాస్ట్ కటింగ్లో LEDని హాలోజన్తో రీప్లేస్ చేస్తారు ఇది. అండ్ మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఫ్రంట్ బ్యాక్. అండ్ అలాగే చూసుకుంటే రేర్ బ్రేక్ లైట్ కూడా LEDసే. ఇలా ఉంటుంది LED. రేర్లో చూపిస్తాను ఒకసారి. ఇలా ఉంటుంది రేర్ నుంచి లుక్. అండ్ ఫ్రంట్ విండ్ స్క్రీన్ వచ్చేసి అడ్జస్టబుల్. సో మనము ఇంజన్ స్పెక్స్ చూసుకుంటే ఇది 249cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. మనకు ఇంజన్ మ్యాక్సిమం పవర్ 30 bhp ప్రొడ్యూస్ చేస్తుంది 9000 RPM దగ్గర. అండ్ మనకు మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 24 Nm ప్రొడ్యూస్ చేస్తుంది 7500 RPM దగ్గర. సో మనకు ఈ ఇంజన్ చూసుకుంటే సేమ్ మన డ్యూక్ 250లో కూడా ఇదే ఇంజన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ బైక్ డ్యూక్ 250 రివ్యూ చేశాను నేను. సేమ్ ఇదే ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ ఫిగర్స్ కూడా సేమ్ ఇంతే. మీరు ఆ వీడియో చూడకపోతే ఐ బటన్లో లింక్ వదిలేస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ మన ఫ్రంట్లో చూసుకుంటే మనకు ఫ్రంట్లో WP నుంచి అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ రేర్ వచ్చేసి సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. ఇది కూడా అడ్జస్టబులే. సో మన రిక్వైర్మెంట్ బట్టి సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి మనకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ మన ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.5 లీటర్స్ ఉంది. సేమ్ మన ADV 390లో కూడా సేమ్ ఇదే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, ఇంత కెపాసిటీ ఉన్నది. అండ్ మన డ్యూక్ 250తో కంపేర్ చేసుకుంటే 1 లీటర్ ఎక్కువ అనుకోవచ్చు. సో సీట్ చూసుకుంటే మరీ అంత సాఫ్ట్ లేదు, పర్లేదు. సో ఇది ADV బైక్ కాబట్టి మనకు సీటు లాంగ్ రైడ్స్లో కూడా కంఫర్టబుల్గా ఉండడానికి ఇట్లా వచ్చింది సీట్ పొడుగ్గా. సో జనరల్గా మన బైక్స్లో చూసుకుంటే ఇక్కడ వరకు ఉంటుండొచ్చు అనుకుంటే సీటు. సో ఇది లెంత్ పొడుగు ఎక్కువ ఉంది బైక్. అండ్ మీరు చూడవచ్చు, ఇవి వచ్చేసి మన పిలియన్ గ్రాబ్ రైల్స్ కంఫర్టబుల్గానే ఉన్నాయి. అండ్ మనకు సీట్ హైట్ చూసుకుంటే 855 mm ఉంది. అండ్ చాలా ఎక్కువ సీట్ హైట్ ఇది. సో ఈ షార్ట్ రైడర్స్కి అస్సలు కంఫర్టబుల్ ఉండదు బైక్ మాత్రం. మీరు చూడొచ్చు, ఈ సైడ్ గార్డ్స్ అనేవి మన రేడియేటర్కి డ్యామేజ్ కాకుండా బైక్ ఇన్ కేస్ పడితే. రేడియేటర్ అనేది ఫ్లాట్ ఉండదు, ఇట్లా కర్వ్ షేప్లో ఉంటుంది. అండ్ అది రేడియేటర్కి 2 ఫ్యాన్స్ వస్తున్నాయి రేడియేటర్ కూలింగ్ కోసం. ఇది వచ్చేసి రైట్ సైడ్ది, లెఫ్ట్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది ఫ్యాన్. అండ్ ఇది వచ్చేసి బేస్ ప్లేట్. అంటే మనము జనరల్గా ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి మనము రాళ్ళల్లో గిన పోతాం కదా జనరల్గా. సో ఏదన్నా ఫోర్స్ఫుల్గా రాయి వచ్చి ఇంజన్ని డ్యామేజ్ చేయకుండా ఇది అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కూడా ఫైబరే. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మెటల్ది ఎగ్జాస్ట్ ప్రొటెక్షన్ కోసం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అడ్వెంచర్ అని రాస్తుంది. ఫైబర్ ఇది ఫైబరే, ఇది ఫైబరే.
ఫుట్ పెక్స్లో ఇట్లా ప్యాటర్న్ చూసి చాలామందికి డౌట్ రావచ్చు ఈ స్టైల్ కానీ కాదు. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇన్ కేస్ మనం శాడిల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే సో మనం ఇది తీసేసి ఇది ఉన్నా ఏం కాదు అనుకోండి, ఇది తీసేసి శాడిల్ చేస్తే మనకి గ్రిప్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. అండ్ బ్యాక్లో చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఇక్కడ వస్తుంది. అండ్ ఫ్రంట్లో ఇక్కడ వస్తుంది నెంబర్ ప్లేట్. సో బైక్ డిస్ప్లే చూసుకుంటే ఇలా ఉంటుంది. కింద హార్న్ ఉంది అండ్ దానిపైన మా లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, హై బీమ్ అండ్ దానిపైన పాస్ లైట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అండ్ దాని కింద సెల్ఫ్ ఉంది. ప్రతి ఇండికేటర్ ఒక బ్యాక్ లైట్తో వస్తుంది. అండ్ ఒకసారి మనకు ఒక డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ న్యూట్రల్ లైట్ ఉంది అండ్ దానిపైన ఏబిఎస్ స్విచ్ ఉంది. ఇది వచ్చేసి ఇంజన్ లైట్ అండ్ దానిపైన వచ్చేసి మన లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. అండ్ రైట్లో చూసుకుంటే ఇది వచ్చేసి హై బీమ్ది అండ్ ఇది వచ్చేసి హజార్డ్ లైట్. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి అండ్ ఈ 2 బటన్స్ యూజ్ చేసి మనము డిస్ప్లేని కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా సర్కిల్లో చూపించేది ఆర్పిఎం మీటర్ అండ్ ఇట్లా చూపించేది మన ఫ్యూయల్ మీటర్. ఇది వచ్చేసి మన ఇంజన్ టెంపరేచర్ది. అండ్ ఇక్కడ టైం ఉంది. అండ్ రైట్లో చూసుకుంటే ఇక్కడ గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఇది స్పీడోమీటర్. అండ్ మనకు డిస్ప్లే చూసుకుంటే కంప్లీట్ కలర్ డిస్ప్లే కాదు మన 390 అడ్వెంచర్లో ఉన్నట్టు. అండ్ మనకు 390 అడ్వెంచర్లో ఉన్న కొన్ని ఫీచర్స్ ఇందులో లేవు, లైక్ కార్నరింగ్ ఏబిఎస్ కానీ డిఫరెంట్ మోడ్స్ కానీ ఇందులో 250 అడ్వెంచర్లో లేవు. ఈ బైక్కి 3 ఫ్రీ సర్వీసింగ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఫ్రీ సర్వీసింగ్కి 1400 నుంచి 1700 వరకు కాస్ట్ అవుతుందంట. అండ్ అలాగే 3 ఫ్రీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఒక పేడ్ చేపిస్తే 2700 నుంచి 3000 వరకు అవుతుందంట. సో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,84,700 ఉంది. అండ్ అలాగే నేను లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ ఈ డ్యూక్ 250 రివ్యూ చేశాను. ఇది 2,41,900 ఉండే. సో ఇది కూడా పెరిగిందంట, 2,47,100 అయింది ఇప్పుడు దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. అండ్ ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైసెస్ వచ్చేసి హైదరాబాద్వి. సో బండి గురించి ఒక లైన్లో చెప్పాలంటే బండి బాగుంది కానీ రేటే బాగాలేదు. ఆ బైక్ అనేది కొంచెం ఇంకా అగ్రెసివ్ ప్రైసింగ్తో వస్తే ఇంకా బాగుండేది. సో తీసుకున్న వాళ్ళకు క్లియర్ కట్ డిసిషన్ లాగా ఈజీగా అయిపోతుంది. అండ్ మీలో ఎవరన్నా అడ్వెంచర్ 250 తీసుకుందామా లేకుంటే 390 డ్యూక్ తీసుకుందామా లేకుంటే డ్యూక్ 250 తీసుకుందామా అనే డౌట్లో ఉంటే డ్యూక్ 250 వచ్చేసి 2.47 ఉంది అండ్ అడ్వెంచర్ 250 వచ్చేసి 2.84 ఉంది. అండ్ అలాగే చూసుకుంటే మన డ్యూక్ 390 వచ్చేసి 3.14 ఉంది. అండ్ నేను ఇందాక చెప్పిన సర్వీస్ ఛార్జెస్ అని నేను షోరూంలో కనుక్కొని చెప్పాను అవన్నీ. మీకు 390 అడ్వెంచర్ బైక్ తీసుకోవాలని ఉండి ఆ ప్రైస్ ఎక్కువని ఆ బైక్ తీసుకోలేకపోతే సో ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ బైక్ని, అడ్వెంచర్ 250ని. బట్ అట్లా కాకుండా మీకు ఏదైనా టూరింగ్ బైక్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి చూడండి డ్యూక్ 250, డ్యూక్ 390 అండ్ అలాగే ఇది కూడా అడ్వెంచర్ 250. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో కలుస్తాను. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.